ఉత్తరాంధ్ర ప్రజలు రాష్ట్రానికి అమరావతికి ప్రజలు మద్దతు పలుకుతున్నారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలోనే స్పష్టమైపోయిందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ పేర్కొన్నారు. బీజేపీ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి పి విష్ణుకుమార్ రాజు గతంలో చేసిన అభివృద్ధిని ప్రజలు ఇంకా మరువలేదని, తిరిగి అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని రామ్ అభిప్రాయపడ్డారు. అనంతరం పి విష్ణుకుమార్ రాజును దుస్సాలువతో సత్కరించారు. ఉమ్మడి కూటమి అధికారంలోకి రావడం ద్వారా రాష్ట్ర ప్రజలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని ప్రగల్భాలు పలికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి అన్ని వర్గాల వారిని మోసం చేశారని బివి రామ్ మండిపడ్డారు. ఉత్తర నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి శ్రీ పి విష్ణుకుమార్ రాజు గారు 50,000 ఓట్ల మెజారిటీ గెలవడం ఖాయం. మరి ఈరోజు మనం చూసినట్లయితే ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరు విశాఖ రాజధాని కోరుకోలేదు, అమరావతి కోరుకుంటున్నారు. మరి ఈవేళ జగన్ తన అరాచక పాలనతో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు. ఈరోజు ఆయన పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. అన్ని వర్గాలు ఆయన మాట్లాడితే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటారు. ఇవాళ అన్ని వర్గాలని అణిచివేశారు. ఈరోజు ముఖ్యంగా యువతని ఉద్యోగాలు ఇవ్వకుండా ఉత్తరాంధ్రాన్ని పూర్తిగా దగా మోసం చేశారు. ఇవాళ కేవలం రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర భూములని కబ్జా చేసి ఈ ముఖ్యమంత్రి గారు డ్రామా ఆడారు. ఇవాళ మేము ఒకటే పిలిపిస్తున్నాం. గతంలో 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు విష్ణుకుమార్ గారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే చేశారు. ఆయన చేసినప్పుడు ఎంత అభివృద్ధి చేశారు, ప్రజలకు ఎంత మేలు చేశారు, ఈరోజు కూడా ప్రజలు మర్చిపోలేదు. ఇవాళ ఒకటే అంటారు ప్రజలు, నేను డిఫరెంట్గా అమరావతి చేసి విష్ణుకుమార్ రాజు అత్యమంది గెలిపిస్తా అంటారు, కేకే రాజుని ఓడించి తీరుతా అంటారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ రౌడీయిజం, గోండాయిజంతో ప్రజలు భయపెట్టాలని చూస్తున్నారు. ఇంకా రోజులు పోయినాయి. ఈవేళ ధర్మం, న్యాయం వైపు ప్రజలు చూస్తున్నారు. ఈరోజు ప్రజలు ఆకాంక్షించేది కూడా అభివృద్ధి, సంక్షేమం ఆకాంక్షిస్తున్నారు తప్ప ఉచిత పథకాలు పెడితే మేము ఏదో ఓట్లు వేస్తామని చెప్పి భ్రమలో ఉన్న ఈ వైసీపీకి రేపు వచ్చే ఎలక్షన్లు ఈ 10 రోజుల్లో ప్రజలు గుణపడి చెప్పొస్తున్నారు. అంతలో ఒకటే పిలిపిస్తాను, ఈ పోరాటం ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఈ రాష్ట్రాన్ని కాపాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, టీడీపీ, బీజేపీ ఒకటే మేము కోరుతున్నాం. ఈ 10 రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల్ని చెప్పి ఓటు ఎందుకు వేయాలి, ఓటు వేయటం వల్ల వచ్చి లాభం ఏంటో చెప్పి రాష్ట్రాన్ని కాపాల్సిన బాధ్యత అందరిపైన చెప్పి నాడు స్వతంత్ర కోసం సాగిన పోరాటము అదే స్ఫూర్తితో ఈరోజు వైకాపాని గద్దె దించి ఆంధ్రప్రదేశ్ గౌరవం నిలబెట్టాలని చెప్పి ప్రజల్ని మనసు కూడా ముఖ్యంగా ఉత్తర ప్రజలను ఒకటే పిలిపిస్తాను. దయచేసి విష్ణుకుమార్ రాజుని 50,000 బయట ఓటు ప్రజలు గెలిపించమని చెప్పి ప్రజలు మనవి చేసుకుంటాను. జై హింద్.